హాయ్ హలో అండి. ఈరోజైతే నేను ఈ విధంగా మోడల్ హ్యాండ్స్ కుడుతున్నాను చూడండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎంత క్లియర్గా అర్థమయ్యేలాగైతే నేను కరెక్ట్గా చెప్తాను. ఒకసారి మనకి ఈ వీడియో అనేది ఎక్కడ క్లిక్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నిదానంగా అనేది అర్థమవుతుంది. చాలా ఈజీ అండి ఈ హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసరికి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఎప్పుడైనా ఇప్పుడు పేపర్ పైనే కట్ చేసుకోవాలి హ్యాండ్, లేకపోతే సరిగ్గా రాదండి కటింగ్కి. ఇది ఎప్పుడైనా మన ఈ హ్యాండ్ కుట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పేపర్ పైన మాత్రం కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసరికి 8 అండి. 8 కదా, ఈ పేపర్ కొంచెం సరిపోలేదు, మనం క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుందాము. నేనైతే 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీని సెంటర్లోకి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. కింద లూజు హ్యాండ్ కింద లూజు 3 ఇంచెస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా కర్వ్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని పేపర్ పైన మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, మార్కింగ్ దగ్గర నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసి పేపర్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు పేపర్ సెంటర్ దగ్గర చూడండి, ఒక 1/2 ఇంచు పైన ఉంటుంది కదా, మనం సెంటర్ పైన దగ్గర 1/2 ఇంచు వదిలేయాలండి. పూర్తిగా కట్ చేయొద్దు, పూర్తిగా పైన కట్ చేయొద్దు. షోల్డర్ దగ్గర వచ్చేసరికి మొత్తం పేపర్ని కట్ చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పైన మాత్రం కట్ చేయొద్దు పేపరు, లేకపోతే ఆ కటింగ్ ఫ్లవర్ అనేది అస్సలు రాదండి. పైన 1/2 ఇంచు వదిలేసి పూర్తిగా కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు మనం పేపర్ ఈ విధంగా పెట్టేసి, ఇప్పుడు ఒక సైడ్ చూస్తే ట్రయాంగిల్ కరెక్ట్గా బాక్స్ స్క్వేర్ షేప్లో వచ్చేయాలండి. పేపర్ పెట్టామంటే మనం ఎటు పక్క చూసినా చూడండి మొత్తము స్క్వేర్ షేప్లో ఉంది కదా. ఇప్పుడు దీనికి పిన్స్ పెట్టేసి ఈ పేపర్ కదలకుండా పిన్స్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక మార్కింగ్ వేసుకోండి. మనం గ్రీస్ కట్ చేస్తాం కదా చాక్ పీస్తో, కొంచెం మార్కింగ్ వేసామంటే తర్వాత మనం పేపర్ని తీసేసిన తర్వాత దీన్ని మార్క్ చేసుకున్న దగ్గర మొత్తం ఈ విధంగా కట్ చేసుకునేయాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. పైన మాత్రం కట్ చేయండి, కింద మార్క్ చేసింది మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకంటే మీకు తెలియడం కోసం మాత్రమే నేను కింద మార్క్ చేశాను. మార్క్ చేయకపోయినా పర్లేదండి, నేనైతే మీకు చూపించడానికి మాత్రమే కింద పక్క మార్కింగ్ వేశానండి. మీరు మార్కింగ్ మాత్రం కట్ చేయొద్దండి, కింద పక్క పైన మాత్రమే హ్యాండ్కి కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, చూసారా ఏ విధంగా కట్ చేశానో. తర్వాత ఇప్పుడు పేపర్ పెట్టి ఎక్కడ సెంటర్ మనం మార్కింగ్ దగ్గర ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద నుంచి చూడండి, కింద నుంచి షోల్డర్ దగ్గర నుంచి కుట్టకూడదండి. పైన షోల్డర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి అక్కడ కుట్టకూడదు. చూడండి, కింద నుంచి మాత్రమే ఒక పాదం మందమైన మాత్రమే కొంచెం కుట్టుకోవాలి. తర్వాత ఇట్లా రివర్స్ తిప్పుకొని మెయిన్ చూడండి, నేను ఏ విధంగా అయితే కింద నుంచి పైకి తీస్తున్నానో. మనం ఫింగర్ సాయంతో అయినా తీయచ్చు, లేదంటే సీజర్ కానీ ఏదన్నా స్క్రూ డ్రైవర్ చిన్న దేంతో అయినా ఇట్లా పిన్నుతో కానీ పైకి తీసామంటే ఈ విధంగా పైకి వచ్చేసి మళ్ళీ దాన్ని చిన్నగా పెటల్స్ లాగా కొంచెం నీట్గా లోపలికి తిప్పుతూ అట్లా చేశారంటే ఇట్లా పెటల్స్ అనేది రోజ్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఫ్లవర్స్ చాలా బాగా వచ్చింది. నేను క్లియర్గా అర్థమయ్యేలాగా మీకైతే చూపించాను అనుకుంటానండి. నేను ఏ విధంగా చెప్పానో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఇంకేదన్నా కటింగ్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో తీసి మీకు పెడతానండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా వచ్చిందండి, మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.